గారి గురించి పోనీ మీరు వింటూ ఉన్నారా? వింటూ ఉంటాను, నేను వింటూ ఉంటాను. రాజీవ్ గారికి నాకు చాలాసార్లు బాబు దగ్గరికి వచ్చారు, మేము మాట్లాడినప్పుడు మేము ఉన్నాం. పూరి గారి దగ్గరికి వచ్చినప్పుడు తెలుసు. మిగతా వాళ్ళకన్నా ఆయన చాలా భిన్నంగా అనిపించారు మీకు? లేదండి, నిజమా? నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. రాజీవ్ గారితో నా ఎక్స్పీరియన్స్. ఇఫ్ యు నో ఓ మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు ట్రావెల్ చేయాలి. మీరు అన్నారని చెప్పి నేను అనడం అనేది కరెక్ట్ కాదు. మీకు నచ్చలేదని మనిషిని గురించి నేను కూడా పొగిడేసి అలాంటి అదే కరెక్ట్ అండి మిమ్మల్ని సాటిస్ఫైడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఉండాల్సిందండి బాబు. నిజంగా చెప్తాను, మీకు ఆయన నచ్చలేదు, ఈవిడికి నచ్చలేదు అండి, ఏంటి మీకు ఈవిడ నచ్చలేదు కదా, సరే ఓకే అది వేస్ట్ అండి అది అంత అనేసరికి అవునండి నిజమండి ఆయన వేస్ట్ అని మీరంటే మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం నేను మాట్లాడితే నేను ఎందుకు ఇక్కడ. సో ఆయనతో మేము మాట్లాడేటప్పుడు ఏంటంటే సరదాగా చాలా దీనిగా ఉంటారు ఆయన. నాకు తెలిసి నేను ఒక సినిమాలో టీషర్ట్ మీద ఆయన ఫోటో చేసుకుని కూడా నేను ఒక విలన్ క్యారెక్టర్ కూడా చేశాను. నా టీషర్ట్ల మీద అన్ని ఆయన ఫోటోలు ఉంటాయి, ఇలాగ అంటే మెయిన్ అప్పుడు పూరి గారితో చూసినప్పుడు ఆయన చూసి అదొక ఫీలింగ్. అంత మంచి ఎటువంటి సినిమాలు తీశాడు ఆయన. రిమైనింగ్ థింగ్స్ పర్సనల్ థింగ్స్ మాట్లాడేంత రైట్స్ మనకు లేవు, నేను అంత టోన్ కాదు. ఎందుకంటే ఒక సినిమా తీయడం అంటే మాటలు కాదు. నాకు తెలిసి ఒకప్పుడు అనేవాడిని సినిమా ఏంటి ఇది ఇలా చేశారు అలా చేశారు, ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి తేలిపోతాయండి చాలా. అసలు నేను డైరెక్ట్గా చూశాను కదా చాలామందిని, ఇంకా వాళ్ళు ఇంత అవసరమా వీళ్ళకి, ఏంటి బాధ ఈ సినిమా కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం, రేపు వీళ్ళకి ఇచ్చేది ఏంటి, రేపు వీళ్ళకి మిగిలేది ఏంటి, ఎవరైనా వీళ్ళని హర్షిస్తారా, రేపొద్దున ఏమైనా అయితే చూస్తారా, ఎవరు చూడరు. ఆ బరిలో ఉన్నంత వరకు వాళ్ళు చూడరు. అది మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా ఈ మధ్య యూట్యూబ్లు అవి అయిపోయి ఎవరి మట్టుకు వాళ్ళు మాట్లాడేస్తున్నారు తప్ప రియాలిటీకి వచ్చేసరికి ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఒక తమ్ముడు కానీ ఒక రియల్గా ప్రేమించే వాళ్ళు మీరు నిజంగా ఇండస్ట్రీలో వచ్చి మీరు స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకమ్మా నీకు ఎందుకు ఇచ్చింది ఇది, డ్రా ఇక్కడికి ఏదో పెట్రోల్ బంక్ ఉంది ఇందులో, ఎందులో కష్టం అందులోనే. మనం మాట్లాడేస్తాం సింపుల్గా, ఆవిడకి ఏంటంటే బోల్డ్ ఆస్తి, 10 మంది పని మనుషులు, టైంకి ఫుడ్డు, మంచి మంచి డాక్టర్లు, ఆరోగ్యం చెడిపోయినా మొత్తం చెకింగ్ చేసేసి మొత్తం సెట్ చేసేస్తారు ఆవిడకి. పక్కన పోయింది రాత్రి, ఏమంటారు, ఏమి అనుకోవడానికి తప్ప. ఇక్కడ ఏంటంటే ఈ మీడియా ఇది వచ్చిన తర్వాత మీరేమన్నారు నేనేమన్నాను, మీరేమన్నారు నేనేమన్నాను, మీరేమన్నారు నేనేమన్నారు తప్ప ఇది ఆగదు. విక్రమార్కుడు కథలాగా రాత్రి కథ చెప్తాడు, ఇది చెప్పకపోతే నీ తల 1000 పగలు ముక్కలు అయిపోద్ది అంటాడు, కథ చెప్పేస్తాడు, మళ్ళీ సెట్ ఎక్కిపోతాడు, నెక్స్ట్ వీక్ చందమామలు ఇంకో కథ. అంతే తప్ప ఎవరికి ఎవరు ఏది చేసింది లేదు. అల్టిమేట్గా సక్సెస్ ఈజ్ సక్సెస్. ఒక నటుడు అయినందుకు నిజంగా భగవంతుడు మీకు ఇచ్చిన వరం అని ఒకసారి అనిపించిందండి, అంటే షాక్ అయిపోయాను. అంటే నాకేంటంటే నాకు నేను ఊహించుకోలేను, నువ్వు యాక్టర్ అది ఇది అంటే నాకు భయం, రేపు ఏం చేయాలి ఏంటి అమ్మ వాళ్ళకి, రేపు పొద్దున్న ఏదైనా పెద్ద క్యారెక్టర్ మీద విసిరెత్తే ఎలాగా విసిరెత్తే ఈ భయంలో ఉంటాం. గుడికి వెళ్ళా ఈ మధ్య నేను, అంటే తప్పో రేటో నాకు తెలియదు, గుడికి వెళ్ళిన తర్వాత మనకి ఆర్ఆర్ ఎక్కువైపోయింది. ఇదివరకు గుడికి వెళ్తే ఓం వెంకటేశాయ నమః అనే దీంట్లో గుడికి వెళ్ళాలి. ఇప్పుడు అమ్మా జరగా జరగా పక్కెళ్ళు, ఇక బాబా ఓ దేవుడు దాన్ని బట్టి అమ్మా జరగా బాబు నీకు చెప్తాను, నీకు అయితే మంచివేనా, నువ్వు ఎంతసేపు ఉంటావు అక్కడ లైన్లోనా, ఈ గోల ఎక్కువైపోయింది. దాని బదులు అసలు ఇంట్లో కూర్చొని అన్నీ ఆఫ్ చేసుకొని దీపం పెట్టి పూజ చేసుకోవడం చాలా ఉత్తమం అనిపించింది. ఎందుకంటే మేబీ నాకు మాట్లాడాలో కాదో నాకు తెలీదు, మీరు కాబట్టి నేను ఓపెన్గా చెప్తున్నాను. ఒక గుడికి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకునే టైం లేదండి. నిజం నిజం. మీరు దండం ఏదో సంథింగ్ మన ప్రాబ్లం వచ్చింది, ఆ గుడి ఈ గుడి మంచిది అని వెళ్తే ఈ గోల ఎక్కువ అయిపోయింది. జరగమ్మా మళ్ళీ అంటోళ్ళకి మీరు పక్కన ఉండండి 2 minutes 2 నిమిషాలు ఉండండి, నువ్వు జరగ ఈ గోలలో ఏమి దేవుడిని దండం పెడతారు మీరు, ప్రశాంతత లేకుండా దేవుడు ఎక్కడ కనిపిస్తాడు.
అంత గజిబిజిలో దేవుడికి దండం పెట్టేసి నీ మొర ఆలోచించుకున్నంత టైం ఆయనకి ఏమైనా ఉంటుందా? సో నేను డిసైడెడ్ అయిపోయినా, ఏదైనా హ్యాపీగా ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా ఇంట్లో పూజ చేసుకొని ఏమైనా మొక్కుబడులు ఉంటే చూసుకుంటే చాలు అన్నట్టుగా అనిపిస్తుంది. మొక్కుబడి అంటే తప్పదు, వెళ్ళాలి గుడికి. నేను వాట్ ఐ అబ్జర్వ్, ఇప్పుడు నేను కొంచెం గ్రేట్గా ఫీల్ అయింది ఏంటంటే, ఆ దేవుడిని దండం పెట్టుకుందామంటే తినేరు ఆ ఫోటో వేస్తారు. ఇది అసలు ఫోటో కూడా తప్పదు బాబు, గుడి దండం పెట్టుకో, దేవుడు అక్కడే ఉంటాడు, మీరు మళ్ళీ దొరకరు కదా. దేవుడు అక్కడ ఉండడం ఏంటి, దేవుడు ఎక్కడా ఉంటాడు ఆయన. సరే, ఇంకా అక్కడ నేను నిజంగా ఇట్స్ గిఫ్ట్ కదా. తను అంత దీనిగా తను దర్శనంగా వచ్చాడు. గోల్కి మరి ప్రభాసీన్ గారు పోనీ పిలిస్తే తిరిగామంటే అది లేదు, ఇలా రోకడమే కొట్టడమే ఒకసారి తీసి, అది ఒక అదృష్టమే కదా, ఆర్టిస్ట్గా కదా దక్కుద్ది. మేబీ వీఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది. ఇంకోటి, రేపు మనం మా ఇంట్లో మా తమ్ముడు యూఎస్ ఫస్ట్ వెళ్ళాడు, మా చెల్లి తర్వాత యూఎస్ వెళ్ళింది, నేను వెళ్ళా. వాళ్ళు వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయో లేదో తెలియదు. ఇప్పుడు నేను యూఎస్లో షూట్ చేసింది ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు నేను చచ్చిపోయినా తరతరాలుగా వెనక తిరుగుతూ ఉంటుంది. ఆ సీడీ వేసినప్పుడు, ఆ సినిమా వచ్చినప్పుడు యూఎస్ బ్యాక్గ్రౌండ్లో మీరు బతికే ఉంటాం. అది అదృష్టం, అంటే చాలా అదృష్టాలు అండి. ఆర్టిస్ట్ అవ్వడం ఇట్స్ బ్లెస్డ్ అండి. మా నాన్నగారు కూడా చెప్తారు, చాలా అందే అవుతాం అనుకుంటారు, కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. నేను ఏంటి మీ ప్రాబ్లం ఏంటి సార్, సరే ఇది ప్రాబ్లం. నేను సినిమాలు ఎక్కువ చూడనండి. వెంకటరా అది మొన్న టీవీలో వచ్చింది ఏంటిది, ఆ సినిమా, అందులో ఉన్నారు మీరు. నాకు అస్సలు ఇక ఈ ప్రాక్టీస్తున్న టైం అయిపోతుంది. మొన్న ఎక్కడ యూఎస్లో చూసాం 3 సినిమాలు, అలాగ ఒక 20 సినిమాలు చెప్తాడు ఆయన. ఆయన సినిమాలు తప్ప ఇంకోటి చూడ్డు, కానీ సినిమాలు చూస్తానని ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన బిగ్ డాక్టర్. మీరు ఏమనుకుంటారు, సినిమాలు చూసి తప్పేంటి? తప్పేం లేదు, నేను తప్పేం లేదు. బట్ మన దగ్గర ఏంటి ప్రాబ్లం, నేను అసలు సినిమాలు చూడడం. ఏంటంటే మొన్న అది వచ్చింది టీవీలో, అది కదా ఆడు, అవును సార్ అది కాకుండా అది కూడా చూశారు కదా సార్ అంటున్నాడు. సో ఏంటంటే ఈగో, మీరు అంటది ఏంటంటే ఈగో. ఇప్పుడు సినిమా యాక్టర్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, నేను సినిమాలు చూస్తానండి, మొన్న ఆ సినిమాలు ఈ సినిమాలు అంటే తప్పేంటి? అక్కడికి ఏదో నేను పొరపాటున ఒకటి చంపేశాను, ఎవడు చూడలేదు, లక్కీగా ఆ ఫోటో ఏమో ఈడు దొరికిపోయింది అన్నట్టుగా చెప్తుంటారు. నాకు మీ సినిమా అనగానే నాకు మాత్రం విక్రమార్కుడే ఫస్ట్ గుర్తొచ్చిందండి. అంటే నేను చూసిన సినిమాలో అసలు ఎక్స్ప్రెషన్, నాకు బేసిక్ కూడా అదేనండి. నాకు ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చింది కూడా విక్రమార్కుడే. అంటే మనం చాలా సినిమాలు చేస్తాం, మనం బేసికల్గా రెగ్యులర్గా సినిమాలు చేస్తూ ఉంటాం, కానీ మనకి ఇష్టమైన ప్లేస్లు, మనకి ఇష్టమైన క్యారెక్టర్లు వచ్చినప్పుడు మన మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ అది. మంచి ఎండ అస్సలు వెనక కొడుతుంటే ఈ చెరుకు కర్రలు అనేది తల కొట్టాలి కదా. ఇప్పుడు ఇదేంటంటే నిజంగా చెరుకుతో కొట్టిన దెబ్బ తగలదు. ఇవి ఆర్ట్ డైరెక్టర్ చేసినవి. చెరుకు తాలూకు అన్నీ పైన వేసేసుకుని లోపల థర్మాకోల్ స్టిక్ పెడతారు. అంటే 2 జాయింట్స్ ఉన్న దగ్గర కొడితే ఇక్కడ చీరిగిపోద్ది. ఇక రవితేజ గారు మ్యాక్సిమం ప్యాడ్ పెట్టి మెయింటైన్ చేశారు. ఇక్కడ కెమెరా పెడితే ఏం చేస్తారు, సీను ఇంకా తప్పదు, ఈ 2 షాట్లు నువ్వు భరించాల్సిందే అని పేల్ కొడితే. కన్నన్ ఒక ఆర్టిస్ట్ ఉంటాడు చూసారు మీరు, చుత్తులు వేసుకుని, ఈజ్ అ డైరెక్టర్. సారాయ్ వీరాజ్ డైరెక్టర్, ఆయన తమిళ్ పెద్ద రైటర్, ఆయన డైరెక్టర్. అలాంటి ఆయన వేషం చేశాడు అక్కడ. ఆ వేడికి ఈ దెబ్బలకి జ్వరం వచ్చింది ఆయనకి. జ్వరం వచ్చి కింద పడి ఆ బ్లడ్ వచ్చి బాధపడుతుంటే ఇక్కడ రాజమౌళి గారు మానిటర్ దగ్గర, ఆయన తెలుగు సమంగా రాదు, నాకు దా దెబ్బ తగులుతుంటే నువ్వు దా నవ్వుతున్నావా అని అంటుంటాడు. ఏమైంది స్వీటీ? చదువుకొని 2 hours అవుతుంది, నేను చదువుకోవాలి. ఏడు అమ్మా, బాగా ఏడు.
ఎగ్జామ్స్ దేవుడిచ్చిన శాపం, బుక్స్ వాటి వల్ల పాస్ అయ్యే వరం. ఏడువమ్మా, బాగేడు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కన్నా గొప్పది ఏదైనా ఉందంటే అవి నీ కన్నీళ్ళే.